ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టేది డబ్బే, ఇంకా మహారాష్ట్ర వాళ్ళు కొట్టేది అది డబ్బే. రూపం మారింది. మనం ఏమో డబ్బు కొడుతున్నాం, మనం డోలు కొడుతున్నాం. మొత్తం అదే రూపం మారింది. కానీ అన్నింటికి కూడా మన ఈ డబ్బే. కనుక మనము దాంట్లో పాల్గొందాము. ఒక 150 మంది మనం సాయం. ఇప్పుడు ఇప్పటివరకు ఏంటంటే ఈరోజు మీటింగ్ కోసం తిరిగినాం కదా, మన ఫోన్ నెంబర్లు వచ్చినాయి. వీళ్ళందరితో మాట్లాడి నేను రోజు సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ పొద్దున కానీ నేను ఫుల్ టైం ఇస్తాను. అవసరం అయితే నేను లీవ్ పెట్టకుండా మనం ఎక్కడెక్కడ ఎవరెవరి తిరిగాం. తర్వాత తమ్ముడు కూడా సాయం చేస్తాను. అయితే మనము డబ్బులదేమో సొంతంగా ఎవరి దానిలో పంపిద్దాం, వాహనాలు ఏర్పాటు చేద్దాం. ఆ రోజు ఏమైనా భోజనం ఉంటే భోజనం చూద్దాం, మిగతా ఖర్చులకు మనం పెడదాం. కానీ ఏదైతే నేను అనేది ఏంటంటే ఈ డబ్బు ఎప్పుడు మన ఇంట్లో ఉండేది, మన సొంతంగా ఉంటుంది. ఏమంటారు? కొనుక్కొని మనం ఇంట్లో పెట్టుకోవాలి. మనం దాన్ని పవిత్రంగా కాపాడాలి. మన ఇంట్లో ఒక వాయిద్యం ఉన్నది అనేది ఉండాలి. మా ఇంట్లో వచ్చేసి ఆల్రెడీ తీసుకొచ్చేసి కనుక మనము అది చేద్దాం. తమ్ముడు కూడా సాయం చేస్తాడు. నేను ఎప్పుడో వచ్చి తమ్ముడు తీసుకుందాము అని చెప్పిన. వీరబాబు ఆనందగారు ఉంటాడు. స్వచ్ఛతగా ఆయన ఫోన్ చేసి అన్న నేను కూడా సాయం చేస్తా, నేను ఇప్పుడే ఏం చేస్తానే వద్దొద్దు. వీరబాబు రైల్వే ఎంప్లాయీ వీరబాబు స్వచ్ఛందంగా ఎవరు చెప్పకుండా కూడా ఇదన్నాడు. అది మనము ఏర్పాటు చేసే భోజనాలకు తర్వాత ఒక వ్యవస్థ పెట్టి బస్సులు గిట్ట మాట్లాడదామా ఎట్లా అనేది మనం దాన్ని ఆలోచిద్దాము. మన డబ్బులు మనం కొనుక్కుందాం. ఇది నా అభిప్రాయం. ఒక్క వారము మనము ఆధారం పప్పాలను తింటేదా, ఒక్క వారం మనము ఏది సూరపానం తీసుకోకపోతే దాని నేను ఇప్పుడు ఇంతవరకు పెట్టినంటే నాకు ఇప్పటివరకు నా దగ్గర రాలే, మనసులో కూడా రాలే. ఎప్పుడైనా మనసులో మనం తాగుదామని రాలే. చాలాసార్లు ఆలోచించిన అసలు మనసులో రాని ఎట్లా అనేది ఏమన్నా ఉంటుంది కానీ మనసులో కోరిక బయటకు రాకుండా కానీ నా దగ్గర రాలే. కనుక మనం అది ఒక్క 2 రోజులు బంద్ చేస్తే మన ఇంట్లో డబ్బులు వస్తాయి. అవి మనం సొంతంగా, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో మనం పవిత్రంగా పెట్టుకోవాలి. మన సొంత డబ్బులు మనం పోవడానికి ప్లస్ భోజనాలకి దీన్ని ఆలోచించి రేపటి నుంచి మనము ఈ లిస్టు రాసుకుందాం. ఎవరెవరు వాళ్ళని మోటివేట్ చేద్దాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నిన్న చాలా విశేషమైన సంఘటన జరిగింది. బహుశా నేను అనుకుంటా ఇంతకుముందు పద్మశ్రీ నారాయణరావు గారికి వచ్చింది, ఆయన మాల. ఆయనకి ఎందుకు వచ్చిందంటే అది కూడా ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినాకనే ఇచ్చింది. ఆయన చేసింది ఏంటంటే డిక్కీ అనే ఒక సంస్థ పెట్టింది. రవికుమార్ ఆయన ఏం చేసిందంటే డిక్కీకి చైర్మన్ అయిపోయి అక్కడ కూడా మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎవరైతే కంపెనీలు పెడతామని వ్యాపారం పెడతామని వస్తుందో వాళ్ళతోని అయితే ఆయనకు బాగా పనిచేస్తుందని నరేంద్ర మోడీ గారు ఆయనకు పద్మశ్రీ ఇచ్చింది. దానికంటే గొప్ప విషయం ఏంటంటే నిన్న మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇదందరూ కూడా ప్రతి మానవ బిడ్డకు గర్వమైన స్వాభిమానము గొప్పతనం మనం చెప్పుకోవడానికి. ఎప్పుడు కానీ మనము బలహీనని చెప్పుకోవద్దు, గొప్పది ఏంటిదని చెప్పుకోవాలి. అటువంటి ఆత్మగౌరవం నిలబెట్టి ఇంతమందిని చేత మందకృష్ణ ఎంత గొప్పవాడు అంటే దేశంలోనే ఒక కుల సంఘానికి ఒక ప్రధానమంత్రిని పిలిపించారు. నరేంద్ర మోడీ గారిని ఇక కలవాలంటే దూరంకే ఉండదు. అటువంటిది నరేంద్ర మోడీ గారు ఆలింగనం చేశారు. 10 లక్షల మందిని తీసుకొచ్చారు. మందకృష్ణ గారు ఎంత గొప్ప అంటే అత్యంత బలహీన సమాజం ప్రపంచంలో ఏదంటే హిందూ సమాజం. దాంట్లో అత్యంత బలహీన సమాజం అంటే ఎస్సీ సమాజం. తొందరగా స్ప్లిట్ అయిపోతారు. మనకు చాలా ఇగో. ఒక్కసారి ఒక నాయకత్వం వహిస్తామంటే మనం వినం. మనోడు నాయకత్వం వద్దు, అదే వేరేడు ఏ నాయకత్వం వహించినా అన్నింటి జిందాబాద్. అటువంటి వ్యక్తి ఒక వారం రోజులలో టెలిగ్రౌండ్కు 10 లక్షల మంది తరలించారు. 10 లక్షల మంది రావాలంటే ఎంతమందిని ఆయన కాంటాక్ట్ చేయాలా? 1 కోటి మందిని చేయాలి. 10 లక్షలు అంటే 10 లక్షలు కదా, 1 కోటి మంది ప్రయత్నం చేస్తే
అది కూడా వాళ్ళు ఏంటి సొంతంగా వచ్చు. తర్వాత అందరూ వీడియోలు పెట్టి చూస్తున్నారు, ఎంతమంది పోయి వైన్ షాప్లలో ఉంటారు, ఎంతమంది అక్కడ తాగుతారు. క్లియర్గా ఉంటాడు, ఒక్కరు పోతలేదు, ఒక్కరు కూడా అక్కడ లైన్ కట్టలేదు. ఎవరు వచ్చి వాళ్ళు డిసిప్లిన్గా అంతమందిని సంఘటితం చేస్తున్నట్టు చాలా గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తికి పద్మశ్రీ రావడం నిజంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలా, మనం మందకృష్ణ శుభాకాంక్షలు చెప్పాలి. కనుక ఆయన చాలా విజయం సాధించిండు. దీంట్లో కూడా రేపు రాబోయే రోజులలో 7వ తేదీ వరకు ఈ వాతావరణం అందరూ చూసేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలా, కమిషన్ రిపోర్ట్ పెట్టేసి నేను అమలు చేస్తున్నాను చెప్పాలా. చెప్తేనేమో విజయపరంగా డబ్బు కొడతాం, చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సాగు డబ్బు కొడతాం. ఆడగొట్టేసి ఆ సౌండ్ తెలుస్తుంది వాళ్ళు కొట్టేసి, ఎందుకంటే అక్కడ ముంగట కొట్టే వాళ్ళంతా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే మనం ఏది కొట్టే అదే కొట్టుకుంటాం. కనుక మన దగ్గర ఇప్పుడు వచ్చే 2వ తేదీ నాడు మనం అందరం కూడా డప్పులు కొట్టుకుందాం. నేను కూడా బాగా డప్పు కొట్టుకుంటా, నేను కూడా కొట్టుకుంటాను, ఏదైనా ఉండేది తర్వాత. కనుక మనం అందరం కూడా డప్పులు తయారు చేసుకుందాం. దయచేసి ఎవరు డప్పాలు కొనుక్కొని